హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వేప కాలాక్స్కి. ఎవరైనా మీరు అతిగా ప్రేమిస్తున్నారా? అంటే ఏ రిలేషన్షిప్లో ఉన్న అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, తల్లిదండ్రులు, పిల్లల మీద కానీ ఎవరి మీదైనాను ఎక్కువ ఇష్టపడుతున్నారా వాళ్ళని? వాళ్ళు లేకపోతే ఉండలేము, పిల్లలు లేకపోతే ఉండలేము. చాలామంది పేరెంట్స్ అంటే మా అబ్బాయి లేకపోతే నేను ఉండలేనండి, మా అమ్మాయిని చూడకపోతే నేను ఉండలేనండి, మా మనవలు లేక. కానీ అది అతి సర్వేత వర్జతని అతిగా ఏది చేసినా కూడా అవతల వాళ్ళు కలిసి అయిపోతాం. మనం నువ్వు లేని నేను ఉండలేను, నువ్వు చేయి, నువ్వు లేలా చేయాలాగా అలాగని ఏడుస్తున్నావు, వాళ్ళని వెంట పడుతున్నావు ఉంటే వాళ్ళు మనం ఇంకా చీప్గా చూస్తుంటారు. కాబట్టి ప్రేమించవచ్చు, ఇష్టపడవచ్చు, వాళ్ళతో ఉండాలని అనుకోవచ్చు, కానీ ఏది అది పనికిరాదు. అవతల వైపు వాళ్ళ నుంచి కూడా అదే ఉందనుకోండి, అదే బంధుత్వం, అదే ప్రేమ, అదే ఇష్టం ఉందనుకోండి, గ్యారంటీగా ఇద్దరూ కలుస్తారు, మనస్పర్ధాలు ఉండవు. లేదు ఒకవైపు మనమే చూపించి అవతల వాళ్ళు చూపించకపోతే ఏమిటవుతుందంటే వాళ్ళకి అలుసు అయిపోతాం. మన ఏదో ఒక మాట అనడము, లేకపోతే మన ఇంకా చిన్న చూపు చూడడము, మనలో ఉన్న లోపాలు ఎంచి మన ఎత్తి పొడుస్తూ ఉండడం, ఇలా రకరకాల ఇవన్నీ వేసినే ఉంది. బంధుత్వాలు దూరం అయిపోతాయి. అందుకే అతిగా ఏదీ చేయకూడదు, ఎంతలో ఉండాలో అంతలో ఉండాలి. ఇష్టపడడం ప్రేమే కదా, గౌరవం కూడా ఇచ్చిపుచ్చుకోవాలి, ఒకరికొకళ్ళు ఇచ్చిపుచ్చుకోవాలి. వాళ్ళు మనం ఇచ్చేసి అన్నీ మనమే ఇచ్చేసి అవతల వాళ్ళు ఇవ్వలేకపోయినా, అవతల వాళ్ళు ఇస్తే మనం ఇవ్వకపోయినా అలుసు అయిపోతాం అన్నమాట. కాబట్టి అలా వద్దు. ఎవరికైనా సరే మితంగా ఇవ్వాలి, మితంగా తీసుకోవాలి. ఏదైనా చెప్తుంటే కదా, ఎక్కువ అయిపోయింది అనుకోండి చేదుగా ఉంటుంది, బాగుండదు. కాబట్టి అవతల వాళ్ళ మెంటాలిటీ బట్టి మనం కూడా నడవడం నేర్చుకోవాలి. కొంతమంది ఏంటంటే మన కించపరచడానికి చూస్తారు, మన చిరచూపు చూడడానికి చూస్తారు. అలాంటప్పుడు కూడా మనం మౌనంగా ఉండి వాళ్ళు ఇంకా మనం ఇష్టపడుతున్నాము, మనం ఇంకా వాళ్ళు అనుకొని ఫోన్లే పాపం మనకెందుకని ఎప్పుడూ తగ్గకండి. మన విలువను మనం నిలబెట్టుకుంటేనే అవతల వాళ్ళు నిలబెడతారు. మన విలువను మనమే తగ్గించుకుంటాం ఇలాంటివన్నీ చేసే పెద్దవాళ్ళు ముఖ్యంగాను. ఫోన్లే పిల్లలే కదా, మన పిల్లలే కదా అన్నారు, ఫోన్లే మన కొడుకే కదా, మన కూతురే కదా, మన మనవాళ్ళే కదా అనుకుంటాం కదా. దానివల్ల ఏంటంటే మన విలువను మనం పోగొట్టుకున్నాం. అవతల వాళ్ళు అనుకున్నాం వీళ్ళ మీద నమ్మకం లేదు, మనం అన్నవన్నీ కరెక్టే అని మరి రెండు మాటలు అనడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి అలా విలువను తగ్గించుకోకుండాను జాగ్రత్తగా మన విలువను, మన గౌరవాన్ని మనం కాపాడుకుంటూ, ఇష్టమే వాళ్ళు ఇవ్వలేదు ఇచ్చారా వాళ్ళతో బాగా ఉంటాం, వాళ్ళు ఇవ్వలేదు ప్రేమ గౌరవం ఇంకా మనతో కలిసి ఉన్నామని, అలాగే వాళ్ళు ఎలా ఉన్నారో మనం కూడా అలా ఉండడం నేర్చుకోవాలి. అంతేగాని అతిగా మనమే వెళ్ళిపోయి అతిగా మనమే చేయడం వల్ల మనం అగౌరవం పడతాము, మానసిక చికాకులు ఎక్కువైపోతాయి. సహనానికి కూడా కొంచెం హద్దు ఉంటుంది కదా, మనం కూడా కొంచెం సహనాన్ని ఉందంటే కొంచెం హద్దు పెట్టుకోవాలి. అస్తమానం వాళ్ళతోటే ఎన్నన్నా పడి ఉండాల్సిన అవసరం లేదు. చెప్పాను కదా, మన గౌరవం మనం నిలబడుకుందికి, మన సహనాన్ని మనం కాపాడుకుందికి కొంచెం వాళ్ళ మెంటాలిటీ తెలిసిన తర్వాత మనం అంటే ఇష్టం లేదు వాళ్ళకంటే మనం ఎంత దూరంలో ఉంటే అంత మంచిది. అది ఈవెన్ పిల్లలతో అయినా అంతే, పెద్దలతో అయినా అంతే, చుట్టాలు అంతే, ఫ్రెండ్స్ అయినా అంతే, భర్తతో అయినా అంతే. కాబట్టి కలిసిమెలిసి బతుకుతాం ఇంట్లోని. కానీ ఏంటి భార్య భర్త ఉన్నటువంటి వాళ్ళు ఎలాగండి అని మీరు అడగచ్చు. బతుకుతాం, ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడతాం, తప్పదు. ఇంకా యాంత్రిక జీవితం అవుతుంది, ప్రేమమైన జీవితం అవ్వదు. గౌరవం, ఎందుకంటే భర్త భార్యకి గౌరవం ఇవ్వనప్పుడు ఒకరికొకళ్ళు మన్నించుకొని, అంటే గౌరవాలు ఇచ్చుకొని నచ్చ చెప్పుకొని మాట్లాడుకోకుండాను ఉంటే అది ఆ విలువ ఉండదన్నమాట. మనం ఆయనసేపు ఆడవాడమే భర్తకి లొంగిపోయి ఉన్నాం అనుకోండి, మన మీద మన గౌరవం మనకి ఇచ్చపరుచుకుంటున్నట్టే. అలాంటప్పుడు ఏం చేయాలంటే మనం చాలా మౌనంగా ఉండి మనమేమిటో మనం రుజువు చేసుకొని చూపించాలి. ఆడవాళ్ళైతే మగవాళ్ళైనా అంతే. కొంతమంది భార్యలు నోరు పెట్టుకొని పడిపోతారు, భర్త పాపం నెమ్మది వాడు ఉంటాడు. అతను ఏం చెయ్యాలి? నా భార్య ఇలాంటిది అని ఆ భార్యకి సరెండర్ అయిపోక్కర్లేదు. నువ్వు చేసేది నువ్వు చేయి, నేను చేసేది నేను చేస్తాను మనసులో అనుకొని ఎంత దూరంలో ఉంచాలో భార్యను అంత దూరంలోనే ఉంచాలి. ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలి. అతిగా మాట్లాడేసి అయ్యో నువ్వు లేకపోతే నేను బతకలేనే తల్లి భార్య అని పెళ్ళామని పరిగెట్టక్కర్లేదు. నువ్వు లేకపోయినా నేను బతకగలని నిరూపించి చూపించాలి. అలాగే భార్య అయినంతే, భర్త అయినంతే, పిల్లల దగ్గర తల్లిదండ్రులైనంతే. కొంతమంది పిల్లలు ఏంటి మేము ఎలా చెప్తే వాళ్ళు వింటారు, వాళ్ళు ఎలాగైనా అలుసుగా చూస్తారు తల్లిదండ్రులని. గాడిద గుడ్డు ఉన్నదేదో తింటాం, లేదు పోరా నువ్వు నన్ను చూసేది ఏమిటి, కొడుకునైనా కూతురునైనా మనం ధీమాగా నిలబడ్డాం అనుకోండి, ఆటోమేటిక్గా మన గౌరవం లభిస్తుంది. మన యందు వాళ్ళకి భయము భక్తి అన్నీ దొరుకుతాయి, వాళ్ళకి మన యందు ఉంటాయి వాళ్ళకి. కాబట్టి ఎప్పుడూ కూడా అతిగా ఏది చేయకండి.
తర్వాత ముందే ఏదైనా కళ్ళు తెచ్చుకొని చూసుకోవాలి. ఎందుకు అంటే మనం ఎవరినో ఇష్టపడుతూ ఉంటాం, మనం ఎవరితోటో బాగా ప్రేమగా ఉంటాం వాళ్ళతోటి. వాళ్ళ యొక్క ఇష్టాలు వాళ్ళ ఇవి మారిపోతుంటాయి, వాళ్ళ అభిరుచులను జాగ్రత్తగా గమనించాలి. అలాంటప్పుడు మనం ఏం చెయ్యాలి? అమ్మ వీళ్ళకి మన మీద ఒపీనియన్ మారిపోయింది అంటే, వాడికి ఈ ఒపీనియన్ ఎందుకు మారుతుంది? అంత ఇష్టంగా ఉన్న వాళ్ళు ఇన్నాళ్ళు కలిసిమెలిసి అంటే చాలా మటుకు నాకు ఎక్స్పీరియన్స్ అని చెప్పి చెప్పుడు మాటలేనండి. ఈ మధ్యన మనము కలిసి ఉంటే ఎవరో ఒకళ్ళు ఏదో ఒక చిన్న పొడేస్తారు. అయితే అది అందరు చదువుకున్న వాళ్ళకి చదువుకోని వాళ్ళకి కూడా ఒక్కోసారి ఆవేశం వచ్చి ఆ బుర్రలో అది నాటుకుపోతే మరి కలవరు ఎవరితోటిన. అంటే ఇలాగ ఎవరి మీద చెడుగా చెప్తే కలవరు. అదే కాకుండాను వాళ్ళు చెప్పారు కానీ ఇన్నాళ్ళు నేను బాగానే ఉన్నాం కదా మేము ఇద్దరము, నువ్వు ఎందుకు వీళ్ళు ఇలా చెప్తున్నారు అని ఆలోచించి వాళ్ళతోటి బంధాన్ని నిలుపుకుంది ప్రయత్నం చేసి పోతే వాడు చెప్పాడులే వాళ్ళు చెప్తే మనకేంటి, మనం బాగున్నాం కదా, ఇప్పటిదాకా మన మధ్య మనస్పర్ధలు రాలేదు కదా, మనం ఎందుకు వీళ్ళతో వాదన వెయ్యాలి అనేసుకొని వీళ్ళతో సర్దుకుపోవడానికి వచ్చారనుకోండి, ఈ ఇద్దరు వ్యక్తుల్లో ఇద్దరు సర్దుకుపోవాలి. ఇద్దరికి చెప్పినప్పుడు సర్దుకుపోతే అసలు ఇంకా సమస్య ఉండదు కదా. మన గౌరవాన్ని మనం నిలబెట్టుకున్న వాళ్ళు అవుతాం, మనకి వాళ్ళు గౌరవించిన వాళ్ళు అవుతారు, మనం వాళ్ళు ఇష్టపడ్డందుకు ఆ విలువ వాళ్ళు ఉంచుకుంటారు, మనం ఉంచుకుంటాం అన్నమాట. ఎవరైనా ఎప్పుడు ఒకేలా ఉండరు, మారుతారు. నేను మారరు అన్నాం, మారినా కూడా అతిగా మారకూడదు. అది కూడాను ఎంతో క్లోజ్గా ఉన్నవాడు ఒక్కసారి మొహమొహాలు చూడుకోకుండా దూరం అయిపోయి ఇంకా అంటే ఒకరిని చూస్తే ఒకడు కారాలు మిరియాలు నూరుకొని కొట్టేసుకొని తిట్టుకుంటున్నట్టు మొహాలు పెట్టుకొని చిట్లాడిపోతున్నా, అది పనికి రాదు. అతిగా నువ్వే నా ప్రాణం అంటూ వీళ్ళ చుట్టూ ఫ్రెండ్స్ని నువ్వు లేదే నేను ఉండలేనని ఫ్రెండ్స్ కానీ ఎవరైనా పిల్లలు కానీ ఎవరైనా సరే అలా ఉన్నారనుకోండి, అది నమ్మకూడదు ఇది నమ్మకూడదు. ఎంతలో ఉండాలో అంత ఉండి ఎవరికి ఎంత గౌరవం ఇవ్వాలో అంత గౌరవం ఇస్తూ మర్యాదగా ఉన్నారనుకోండి, అలాంటి వాళ్ళనే మనం నమ్మాలి. కొంతమంది ఏంటంటే మనని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. వెళ్తాడు మనకని. పెద్దవాళ్ళు అయ్యో వాళ్ళకి మర్యాద ఇద్దామా, లేదా చిన్నవాళ్ళు కొన్ని వాళ్ళు ప్రేమగా చూద్దామా, రెండు రకాలుగానూ చూడరు. నిర్లక్ష్య భావం ఎక్కువ ఉంటుంది. అలా నిర్లక్ష్య భావం ఉన్నప్పుడు మనం సరెండర్ అయిపోకలే, ఏదో చిన్నపిల్ల పెద్దవాళ్ళం అనుకోండి, చిన్నవాళ్ళు మన దగ్గర నిర్లక్ష్యంగా చూని చిన్నపిల్ల ఏదో ఉందిలే మనకెందుకు పట్టించుకోకుండా మనం సరదాగా ఉంటే అయిపోయాయి, మనం 2 రోజులు వెళ్తే అదే దోవలోకి వస్తుంది అనుకుంటాం. చాలా తప్పు పని మనం చేస్తున్న మొదటి తప్పు ఏంటంటే అదే. సర్దుకుపోదాం ఎంతకని సర్దుకుపోతాం. ఎవరి దగ్గరైనాను కొంత లిమిట్ ఉంటుంది, సర్దుకుపోవద్దు. అయిపోయింది. మీ గౌరవాన్ని కానీ మీ అభిమానాన్ని కానీ వాళ్ళు మీకు గౌరవం ఇవ్వట్లేదు, మీ అభిమానం అంటే వాళ్ళు ఇష్టపడట్లేదు, మీరంటే ఇష్టపడట్లేదు, దూరంగా ఉండండి అంతే. నచ్చారు వాళ్ళు మీకు, నిజమే బాగా వాళ్ళంటే ప్రాణమే మనసు పెట్టారు, ఎన్నో మీ రహస్యాలు చెప్పుకున్నారు, ఆ రహస్యాల వల్ల మనం అలసైపోతామండి. ఫస్ట్ ఏంటంటే ఏదైనా ఒక సీక్రెట్ ఉంటే మనకి ఎంతో నచ్చిన వాళ్ళకి చెప్తామా వాళ్ళ దగ్గర బాగా అలసైపోతాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోని కొన్ని అండి మనతో మనకు మనసులోనే మన గొంతుకులోనే ఉంచుకొని మన బుర్రలోని మనతోటి సమాజ్ చేయాలి. ఈ బతికుండగానే అందరితో చీచి అనిపించుకోవడం కన్నా ఈ లోపల ఉంచుకొని కుమిలిపోవడమే చాలా హాయి అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే అవతల వాళ్ళు మనం ఏమైనా చెప్తే మన దగ్గర చక్కగా నవ్వుతూ మాట్లాడతారు, అన్నీ వింటారు, అవునా అంటారు. కానీ మనం వెనక అట్లా ఈవిడేం చేసిందో, ఎందుకు అలా చేసిందో, వాళ్ళు ఎందుకు అంటారు, వాళ్ళు చాలా మంచివాళ్ళు, ఇలా రకరకాలుగా అనుకుంటారు. ఇది ఎప్పుడప్పుడు మన చెవిని పడుతుంది, మనం ఎన్నో అవమానాలు ఫీల్ అవుతాం, ఎంతో టెన్షన్ పడుతుంటాం. అప్పుడు మనలో మనమే కుంగిపోతాం. అప్పుడు అడగలేం కూడా కదా, మనలో మనమే కుంగిపోతుంటాం, ఇలా అన్నారు అలా అన్నారని. దానికి బదులుగా ఈ సమస్యలన్నీను మనం ఎంత ఇష్టపడినా కూడా, వాళ్ళని ఎంత అభిమానించినా కూడా ఈ మన సమస్యలు మనలోనే తీసుకుంటే ఎవ్వడు మన ఏమీ పీకలేడనమాట. కాబట్టి ఎవరైనా ఇష్టపడ్డాం వాళ్ళని, చాలా ఇష్టపడ్డామని ఊరికినే వాళ్ళ వెంటే తిరగకుండా మన మర్యాదని మన గౌరవం కాపాడుకుంటూ దూరంగా ఉన్నాం. అవతల వాళ్ళు నిజంగా మారలేదు, మనతో మర్యాదగా గౌరవంగా ప్రేమగా ఉంటున్నారంటే నో ప్రాబ్లం, చక్కగా వాళ్ళతో అలాగే కలిసి ఉందాం. అలాగే ఏమైనా మంచి చెడు కూడా షేర్ చేసుకుంటూ వాళ్ళతో సంతోషంగా జీవితాన్ని గడతాం. కానీ అలా ఉండేది చాలా 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 తక్కువ మనుషులు ఉంటారనమాట. తర్వాత భార్యాభర్తల మధ్యనే అప్పుడప్పుడు భర్తన్న తప్పు చేయొచ్చు, భార్య అన్న పొరపాటు చేయొచ్చు, ఏదో పనులలోనో మాటల్లోనో ఏదో ఒకటి. కానీ ఒకరికొకరు క్షమించేసుకోవాలి. క్షమించుకుంటే జీవితం సవ్యంగా నడుస్తుంది.
లేదు అవతల భర్త మొండికేసి కూర్చున్నాడు, భార్య లొంగాలి, భార్య మాట్లాడాలి, భార్య దాని తప్పు లేకపోయినా తప్పు అని ఒప్పేసుకోవాలి, ఇలా భర్త అనుకున్నాడు అనుకోండి, ఏ భార్య కూడా మనసు చంపుకొని ఒప్పుకుంటుంది. ఎందుకు అంటే ఈ పూర్వకాలం, ఇప్పుడు కాదు. ఇప్పుడు వాళ్ళు గట్టిగా అడిగారు అనుకోండి, ఏ మొగాడు ఏ భర్త అన్నాను భార్యని, వెంటనే ముందు కోర్టుకు వెళ్ళి డైవర్స్ రాయించేసుకుంటుంది. చక్కగా వాడి మొహన్న 2 కాగితాలు పడుతుంది, నువ్వు నాకు ఇన్ని కోట్లు ఇయ్యి, ఇన్ని లక్షలు ఇయ్యి అని భరణం తీసేసుకుంటారు, వెళ్ళిపోతారు. ఇష్టమైనా మరొకటి పెళ్లి చేసుకుంటారు, అవన్నీ మనకు అనవసరం. అందుకే ఇలాగ అవుతుంది. కాబట్టి అలా కాకుండా ఒకళ్ళనొకడు గౌరవించుకొని ఒకళ్ళొకళ్ళు ఉంచుకొని క్షమించుకుంటూ ఉంటే హాయిగా ఆనందకరమైన జీవితం గడుపుతాం. ఎందుకంటే ఒకసారి పెళ్ళి అన్నీ అయిన తర్వాత ఆ భార్యాభర్తల బంధం విడరాని బంధంగా ఉండాలి తప్ప ఇప్పుడు వచ్చే బంధాల్లాగా ఉండకూడదు. నువ్వు అంటే విడాకులు, అంటే విడాకులు, నువ్వు నాకు ఎన్ని లక్షలు ఇయ్యి, నాకు ఎన్ని కోట్లు ఇయ్యి, నేను నీకు విడాకులు ఇచ్చేస్తాను. ఇది ఆడదో మగవాడో ఇద్దరు పేచీలు పడిపోవడం, ముచ్చటగా 3 నెలలు కాపురం చేస్తారు, ఆ 4వ నుంచి కొట్టుకుంటారు, 4 ఏళ్ల తర్వాత విడాకులు. ఇవే అవుతుంది వాళ్ళ రేపు. కాబట్టి అది ఎందువల్లంటే ముందు పెళ్ళైన కొత్తలో మటు నువ్వే నేను, నేనే నువ్వు అంటూ ఇలాగా డ్యూయట్లు పాడకుండా అతి ప్రేమలు చూపించుకుంటారు. అన్నీ అయిపోయి ఆ 4 ఏళ్ళు అన్నీ అయిపోతాయి, మొత్తం A to Z. అప్పుడు విడిపోతూ ఉంటారు. అది అతి మంచి కాదు, ఇది అతి మంచి కాదు. రెండిటికి మధ్యలోని అతిగా కొంచెం పెళ్ళైన కొత్తలో కొంచెం మోజులు ప్రేమలు ఉంటాయి. తర్వాత కానీ అది అంతవరకు అంటే కొన్నాళ్ళు, 1 నెలలో 6 నెలల తర్వాత మెల్లిగా తగ్గించుకొని మన యావగేషన్స్ మనం పెట్టుకోవాలి, వాళ్ళ యావగేషన్స్ వాళ్ళు పెట్టుకుంటే ఈ ప్రేమలు కూడా కొంచెం కొంచెం దూరం అవుతాయి. పిల్లలు పుట్టాక ఎలాగో ఇంకా దూరం అయిపోతాయి అనుకోండి, అప్పుడు ఈ గొడవలు తగ్గుతాయి. ఫస్ట్ ఈ దూరంగా ఉండడం వల్ల ఏంటంటే మరీ ఎక్కువ రాసుకొని పూసుకొని ఉన్న వాడి ఒక భార్యాభర్తే కాదు, ఫ్రెండ్సే కాదు, ఎవరితోటన్నాను ఎక్కువగా రాసుకొని పూసుకొని తిరిగి గ్యారంటీగా గొడవలు వస్తాయండి. ఎక్కడో దగ్గర మనం మాట చదువుగా సరదాగా అనొచ్చు, అది వాళ్ళు తప్పుగా తోచి తప్పుగా తీసుకోవచ్చు. కాబట్టి లిమిట్లో ఉండండి. అవతల వాళ్ళకి ప్రేమను పంచండి, గౌరవించండి. మీరు కూడా ప్రేమను పొందండి, గౌరవం కూడా పొందండి. అప్పుడు మీ జీవితం వాళ్ళ జీవితం కూడా బాగుంటుంది, బంధాలు బంధుత్వాలు అన్నీ బలపడతాయి. ఎవరికైనా అండి పట్టు విడుపు ఉండాలి. భార్యాభర్తలైనా వీళ్ళ మధ్య మధ్య చిన్న గొడవలు వచ్చి కలుస్తున్న వాళ్ళు అసలు అన్యోన్యమైన దాంపత్యం అంటారు. ఎందుకంటే చిన్న చిన్న గొడవలు ఎవరికైనా వస్తాయి, వచ్చి మళ్ళీ కలుస్తారు చూసారా, అప్పుడు ఎంతో చక్కగా కలిసి ఉంటారు కొన్నాళ్ళు. మళ్ళీ వస్తుంటే మళ్ళీ ఇవన్నీ వస్తుంటే సహజం. కానీ పట్టు విడుపు అనేది ప్రతి ఒక్కళ్ళలోనే ఉండాలండి. ఫ్రెండ్స్లో ఉండాలి, అన్నదమ్ములు అప్పచెల్లి దగ్గర ఉండాలి, తల్లి పిల్లల దగ్గర ఉండాలి, భార్యాభర్తల దగ్గర ఉండాలి, ఎవరి దగ్గరను. ఒక్కోసారి అది మరీ కొంతమంది గట్టిగా మొండి పట్టుకొని ఉంటే బంధాలు బంధుత్వాలు తెగిపోతాయి. అలా కాకుండా మనం ఓ మెట్టు దిగాలి, వాళ్ళో మెట్టు దిగాలి, మనం ఓ మెట్టు దిగాలి, వాళ్ళో మెట్టు దిగాలి. అలా దిగి మనం ఒకరికొకళ్ళను అర్థం చేసుకుంటే కొన్నాళ్ళు కొంచెం దూరం అంటే ఇల్లు తీసి వెళ్ళిపోక్కర్లేదు, విడాకులకి వెళ్ళిపోక్కర్లేదు. ఆలోచించాలి, నేను చేసిన తప్పేంటి, నేను తప్పు ఈ మాట అన్నాను, వాళ్ళ కోపం వచ్చిందా, సరే వాళ్ళు కూడా ఆలోచించాలి, ఎందుకు అలా అయింది, నేను ఎందుకు ఇలా చేశాను, ఆవిడ ఈ మాట అందే కదా నేను ఇలా చేశాను, ఫోన్లే ఒకసారి అంది కదా నెక్స్ట్ టైం చూద్దామని వాళ్ళు దిగాలి. అయ్యో నా వల్ల పొరపాటు అయిపోయింది చెప్దామని ఈవిడ దిగాలి. నేను ఏమనేసరిని ఆవిడ అంత పట్టుకొని కూర్చుంది అని అనుకుంటే ఏముంది, రిలేషన్షిప్ ఉండదు, అంతే. బంధాలు బంధుత్వాలు తెగిపోతాయి. దానివల్ల మనకి ఏమిటి, ఇలా ఎంతమందితో చేసుకెళ్తాం, ఒంటరి జీవితం అయిపోతాం, ఒంటరి మనుషులు అయిపోతాం. ఎక్కడికి వెళ్తాం ఒంటరి వాళ్ళం అప్పుడు? ఇప్పుడు ఎప్పుడైనా సంఘంలో మనం ఉన్నప్పుడు నలుగురితో కలిసి ఉండాలి, నలుగురితో మాట్లాడాలి, అప్పుడే ఆనందకరమైన జీవితాన్ని గడుపుతాం. ఈ బంధాలు బంధుత్వాలు నిలుపుకోవాలంటే పంతాలు పట్టుదలలు అన్నీ మానేయాలి. అతిగా ప్రేమించకూడదు, అతిగా గౌరవించకూడదు, ఏవి అతిగా చేయకుండా ఉంటే మన బంధాలు బంధుత్వాలు నిలబడతాయండి. ఇది ఎవరితోటైనా మళ్ళీ చెప్తున్నాను, ఒక భార్యాభర్తలే కాదు, అన్నదమ్ములే కాదు, అప్పచెల్లే కాదు, తల్లిదండ్రులే కాదు, పిల్లలతోటే కాదు, ఎవరితోటైనా కూడా ఎవరితోటైనా లిమిట్గా ఉంటేనే మన జీవితం చాలా సాఫీగా జరుగుతుంది. చూసారా, ఇదండి నేను చెప్పదలుచుకున్న మాటలు. ఇవి ఎలా ఉన్నాయో కామెంట్లో పెట్టి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. మంచి ఆలోచన చూద్దామా? మంచి ఆలోచన. అప్పట్లో మనిషి యొక్క వయసు చూసి వాళ్ళ పెద్దరికాన్ని చూసి మర్యాద ఇచ్చేవారు. ఇప్పుడు వాళ్ళ వెనకున్న డబ్బును చూసి మర్యాద ఇస్తున్నారు. వాళ్ళకి ఇస్తున్నారా మర్యాద, డబ్బుకి ఇస్తున్నారో తెలియదు, కానీ వాళ్ళ వెనకున్న డబ్బును చూసి మర్యాద ఇస్తున్నారు. ధనం ఉన్నవాడే గుణవంతుడు అవుతున్నాడు, గుణం ఉన్నవాడు
దరిద్రుడు అవుతున్నాడు. భలే ఉంది కదా, కరెక్టే కదా. ఇవన్నీ ఇప్పుడు జరుగుతున్నవే కలియుగంలో, ఇప్పుడు మనందరం చూస్తున్నవే అనమాట. ఎలా ఉంది మంచి ఆలోచన కూడా కామెంట్లో పెట్టండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.